సాయినగర్ భక్తుల తరపు నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఈ శివాలయం చాలా ఫేమస్ అని విన్నాను ఇక్కడ. సో కార్తీక మాసం 4 రోజులు కూడా చాలా విశేషమైన పూజలు మీరు మీ ఆధ్వర్యంలో నడిపించారని తెలిసింది. సో మీరేమనుకుంటారు? మీరు సహాయక సహకారాలు అందించిన ఈ పూజా విధానంలో మీ కమిటీ వాళ్ళు సాటిస్ఫైడా? ఎలా చేశారు? ఏ రకమైన మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు? కొంచెం భక్తులు తెలియపరచండి. మేము కమిటీ వాళ్ళం ఫుల్ సాటిస్ఫైడ్. భక్తులు బాగా వస్తున్నారు. దేవుని దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. ఇది ఏంటంటే మేము చేసేది కాదు, దైవ నిర్ణయం నడుస్తూనే ఉన్నది. చాలా మంది వస్తున్నారు. మాకు అదే పుణ్యం అనిపిస్తుంది. ఇక మీ ఆలయం గురించి ఇంకా ఈ ఆడదలు వేరే ఏమైనా కార్యక్రమాలు చేరుస్తున్నారా? ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? కమిటీ తరఫు నుంచి ప్రస్తావించండి. మేము మళ్ళీ వార్షికోత్సవం కూడా చేస్తున్నాము. బ్రహ్మోత్సవాలు 3వ నెల వస్తుంది. ప్రతి ఏడాదికి ఒకసారి వార్షికోత్సవాలు చేస్తున్నాము. ప్రతి పూర్ణిమకు ఒకసారి అన్నదానం చేస్తున్నాము. పూర్ణిమకు ప్రతి సత్యనారాయణ వ్రతం, సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. భక్తులకు ప్రసాదం అందిస్తున్నాము. ఇంకా మీ ఆలయం తరపు నుంచి ఏదో ఒక బృహత్ కార్యక్రమం మొదలుపెట్టారు, నేను ఏదో ఆర్చ్ అది కడుతున్నారు, ఆశీస్సు అని భక్తులందరూ అనుకుంటున్నారు. సో దాని గురించి 2 మాటలు చెప్పండి. మేము ఐసిఐసి బ్యాంకు పెట్రోల్ పంపు మధ్యన రోడ్డుకు ఆర్చ్ కడుతున్నాము. 18 లక్షల ఎస్టిమేషను. ఇప్పటి వరకు కొంచెం పని జరిగింది. 9 ఫీట్లు లేచినాయి కంబాలు. అది నడుస్తున్నది పని. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు 13వ తారీఖు నాడు మళ్ళీ నడుస్తుంది. మళ్ళీ మొదలు పెడుతున్నాము. 2 months లోపల అది అయిపోతుంది. అక్కడనే గ్రాండ్గా కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాము. నడుస్తుంది, పని మాత్రం నడుస్తుంది. దేవుని దయ వల్ల మంచిగా నడుస్తుంది. మీరు చాలా వివరాలు ఇచ్చారు. భక్తులు ఎవరికి తమ పేరు తెలియదు, ఒకసారి తమ పేరు సవినయంగా విన్నవించుకుంటే. ఐఎమ్ ఏ ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ ద టెంపుల్. పాలక మండలిలో ఫైనాన్స్ సెక్రటరీ నేను. నా కర్తవ్యం మాత్రం నేను మంచిగా నిర్వహిస్తున్నాను అనుకుంటున్నా. భక్తులు చెప్పాలి. మీరు ఈ 4 రోజుల కార్యక్రమంలో అదే కాకుండా నిత్యం జరుగుతూ పూజారులు చేస్తున్న పూజలు, ఆలయ అర్చకుల వాళ్ళతో మీరు సహకరించి పూజా విధానం ఏ రకంగా చేస్తారు? అంటే మేము ఇంతమంది చాలా మంది భక్తులు అడిగాము, అందరు కూడా చాలా బాగా చేస్తున్నారని మన రిప్లై వచ్చింది. కానీ మీ ఆలయ కమిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ఏరియాలో కూడా ఇటువంటి పూజలు జరుగుతలేవు. రాజేష్ శర్మ గారు, అనిల్ శర్మ గారు చాలా బాగా చేస్తున్నారు. భక్తులు కూడా బాగా వస్తున్నారు. మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి పూజకు విజయం సాధిస్తున్నారు. సో మీరు సేవకులను విన్నామా? మీరు యూత్ ముందుకు రండి, కొంచెం ముందుగా మీరు కూడా రండి అమ్మా, ముందుకు రండి. మీరు ఇప్పుడు రోజు 4 రోజులు సేవ చేస్తున్నారని తెలిసింది. మీరేమనుకుంటారు? యూత్ మీరు కూడా గుడికి వస్తారని తెలిసింది, అందరు కూడా రోజును ఈ గుడిలో పూజా కార్యక్రమాలు అవి మీకు అంటే మీరు సాటిస్ఫైడ్ విత్ దెమ్? మీరు ఏ రకమైన సేవలు చేస్తారు గుళ్ళో? మాకు సేవ చేయడానికి ప్రతి ఒక్కటి ఛాన్స్ ఇచ్చారు ఈ గుళ్ళో. నాకు చాలా బాగా నచ్చింది. రాజేష్ శర్మ గారు, అనిల్ శర్మ గారు మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు ఏదైనా చేయటానికి మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నారు. మాకు ఏది అయినా ఇట్లా కావాలి ఇలా కావాలంటే పూజారి గారు మాకు అలా చేయించుతున్నారు పూజ. మాకు సేవ చేయటానికి పొద్దున్నే ప్రతిరోజు 1 month మొత్తం ప్రతిరోజు 5 రుద్రాలు చేపిస్తారు. సోమవారం 11 రుద్రాలతోని అనిల్ శర్మ గారు, రాజేష్ శర్మ గారు మాకు మంచిగా పూజలు చేపిస్తున్నారు. ప్రతి సోమవారం మాకు డిఫరెంట్గా మాకు చేసి చూపిస్తున్నారు అభిషేకం కానీ ఏదైనా. సో మీరు అంటే పూజారులు చేసే విధి విధానాలతో మీరు ఏకీభవిస్తున్నారు. మీరు సాటిస్ఫై అయ్యారు? మేము చాలా సాటిస్ఫైడ్ అవుతున్నాం. సో మీరు మీ సేవకి అంటే మీరు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సేవ? మీరు విద్యార్థి? ఓకే, నేను ఏం చదువుతున్నారు? ఎంసీఏ చేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా అమ్మాయిలు, మీరు రండి. మీరేంటి రోజు గుడికి వస్తారని తెలిసింది. సో ఈ కార్యక్రమాలన్నీ బాగా పూజలున్నాయా గుళ్ళో? అర్చకులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? కమిటీ వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? తీర్థ ప్రసాదాలన్నీ బాగా ఉంటున్నాయా? మీరు పూజలు అన్ని బాగా జరుగుతున్నట్టే చెప్పండి. మీ ఒపీనియన్ అంటే పూజల గురించి ఏమేమి చెప్తున్నారు, ఏమేమి చూసారు, ఏమన్నా ఎలాంటి పూజలు జరుగుతున్నాయి? రుద్రాభిషేకం బాగా జరుగుతుందా? అర్చకులు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? పూజలు బాగా చూస్తారా? చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి.
అందరికీ నా ధన్యవాదములు. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా నా సంతోషం ఉంది. నేను పూజ లేకుండా తెలియదు. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను కార్తీక మాసంలో. ఇక్కడ అనిల్ శర్మ స్వామి గారు ఆవిడ మళ్ళీ రాజేష్ శర్మ గారు వీళ్ళంతా నాకు చాలా సాయం చేశారు. నేను ప్రతిరోజు నేను ఇక్కడ గుడికి వస్తున్నాను. నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి నాకు చాలా సాయం చేస్తున్నారు. ప్రతిరోజు పూజలు అక్షతాలు చాలా బాగా నడుస్తుంది. నేను సాయంత్రం కూడా పూజ పునస్కారం కూడా చాలా నాకు చెప్తున్నారు. నాకు మంచిగా చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఎప్పటికీ నడవాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. నేను నర్సింగ్ డిపార్ట్మెంట్, నేను జాబ్ కోసమని నేను ప్రిపరేషన్ ఉన్నాను. నేను ఎంతో మంది సేవ చేయాలని. ధన్యవాదాలు, బాగా చెప్పారు. మీరు చెప్పండి అమ్మాయిలు, మీరే పూజలు బాగా జరుగుతున్నాయా? మీరు ఏమనుకున్నారు? 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ గుడిలో పూజలు బాగా జరుగుతాయి. పొద్దున సాయంత్రం పూజారులు బాగా చేస్తారు పూజలు. సాయంత్రం కార్తీక మాసంలో సాయంత్రం ఆకాశ దీపం ఉంటుంది. తర్వాత ఓంకారం దీపోత్సవం ఉంటుంది. తర్వాత కార్తీక పురాణం జరుగుతుంది. మీరు అంటే ఆలయ పాలక మండలి మీకు బాగా సహకరిస్తున్నారు. పూజారులు కూడా మంచి బాగా పూజ చేసి మీకు అన్ని రకాలుగా సౌకర్యం కలగజేస్తున్నారు కదా. సో వారందరికీ మీ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ